మళ్ళీ కామెడీ. अल्लाह के नाम पे दे दो बाबा, मौला के नाम पे दे दो बाबा, 10 रुपए दे दो बाबा, 10 रुपए दे दो बाबा. అయ్యా గుడ్డువాణి తండ్రి, కరుణించు తండ్రి, ధర్మం చేయి తండ్రి. వీళ్ళు బిచ్చగాళ్ళు, వీళ్ళకంటే పెద్ద పెద్ద బిచ్చగాళ్ళు, సూపర్ బిచ్చగాళ్ళు, మెగా బిచ్చగాళ్ళు అబ్బో చాలా మంది ఉన్నారండి. మొన్నటికి మొన్న అమెరికా ప్రెసిడెంట్ ఒబామా ఇండియాకి వచ్చాడు. అప్పుడు మన ప్రధాని మన్మోహన్ సింగ్ తెగ సంబరపడిపోయాడు. మరి వచ్చేది మామూలు మనిషా, ఒక అగ్రరాజ్యమైన అమెరికాకి ప్రెసిడెంట్. అందుకనే మన్మోహన్ సింగ్ అప్పుడు ఏమనుకున్నాడు, ఆయన వస్తే బోల్డ్ అని అడిగే వచ్చాను అనుకున్నాడు. అనుకుని వెనకాల దాచేసుకున్నాడు. ఏమిటి చెప్ప. ఒబామా రాగానే ఆ చెప్పని ఇలా తీసి, బాబు కాస్త మా కోసం ఏదన్నా ఈ బాబు ప్లీజ్ అని అడగడం కోసం. కానీ అక్కడ వచ్చింది ఎవరు, ఒక అగ్రదేశానికి అధినేత ఒబామా. ఆయన్ని మనం తక్కువగా అంచనా వేస్తే ఎలా అండి. అందుకనే తను వచ్చి రాగానే తన చెప్ప తీసి ఇలా పెట్టాడు మన ముందు పెట్టేసి, అంత దూరం నుంచి వచ్చాను, మీరు ఏదన్నా ఇవ్వండి నాకు అని. అప్పుడు మన్మోహన్ సింగ్ ఏం చేస్తుంటాడు, తన టబ్బ మీద టకా 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 అని ముట్టికాయలు వేసుకుని ఉండుంటాడు. ఒబామా ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే ఈ ఇంటర్వ్యూలో మనం చూద్దాం. నమస్తే మిస్టర్ ఒబామా. నమస్తే. నమస్తే. ఇండియాకి వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పటిదాకా అమెరికన్ ప్రెసిడెంట్స్ ఓ టైప్ లో ఇండియాకి వస్తే నేను మరో టైప్ లో వచ్చాను. అవునవును, మిగతా ప్రెసిడెంట్స్ ఇలా వస్తే మీరు ఇలా వచ్చారు. ఆ నవ్వులాపి ఏమైనా చెప్పండి. సంతోషాన్ని తట్టుకోలేక నవ్వు వస్తోంది. అవును, అర్థమవుతూనే ఉంది. గాంధీ ఇన్స్పిరేషన్ నన్ను ఇండియాకి రప్పించింది. అబ్బో, స్వేచ్ఛగా ఎన్నికలు జరిపించడం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం వరకు ఇండియా సక్సెస్ అయింది. బాగుంది బాగుంది. కంట్రీ రిక్వైర్మెంట్స్ తెలుసుకొని దానికి తగినట్టు డెసిషన్స్ తీసుకొని వాటిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ఇండియన్స్ కి బాగా తెలుసు. వామ్మో, నాకు ఈ విషయం తెలీదే. ఇంకా కొన్ని కంట్రీస్ కి సెంచరీస్ వరకు దక్కని సక్సెస్ ఇండియన్స్ కేవలం డికేడ్స్ లోనే సాధించారు. వామ్మో. భారత్ ఎదుగుతున్న శక్తి కాదు, ఇప్పటికే ఎదిగిన శక్తి. మస్కా పాలిష్ బాగానే చేస్తున్నావు. ఇంకా ఏమైనా ఉందా? టెర్రరిజాన్ని ఎరాడికేట్ చేయడంలో పాకిస్తాన్ ఫెయిల్ అయింది. అది ఇక్కడ చెప్తే ఎలా ఒబామా గారు? ఈ మాట పాకిస్తాన్ వెళ్ళి అనండి. బాబోయ్, అక్కడ టెర్రరిస్టులు ఉంటారు కదా. అసలు మీరు ఇండియా ఎందుకు వచ్చినట్టు? పెరుగుతున్న అన్ఎంప్లాయ్మెంట్ తో అమెరికన్స్ బాధపడుతున్నారు. మా ఇండియన్స్ అందరికీ కోతకొస్తున్నావు, పైగా అవుట్ సోర్సింగ్ కూడా లేదని అంటున్నావు. ఇంకేమిటి బాధ? భారతీయ మార్కెట్లో అమెరికన్స్ కి అవకాశాలు ఇవ్వాలని కోరడం కోసం వచ్చాను. అది ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చావు. మా ప్రోడక్ట్స్ ఇండియాలో సేల్స్ చేసుకోవడానికి వీలు కల్పించాలి. మీకు ఒంటె సామెత తెలుసా ఒబామా గారు? తెలీదు, చెప్పండి. ఒక చిన్న టెంట్లో ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక ఒంటె వచ్చి, నీ టెంట్లో నాకు కూడా కాస్త చోటివ్వు అని రిక్వెస్ట్ చేసింది. దాంతో ఆ వ్యక్తి, చూడు ఇది చాలా చిన్న టెంటు, నీలాంటి పెద్ద ఒంటికి ఇక్కడ స్థలం సరిపోదు, కానీ అంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీ తల మాత్రం ఇలా కాస్త దూర్చి టెంట్లో పడుకో అని చెప్పాడు. దానికి ఒంటి సరేనని తల మాత్రం ఇలా దూర్చింది. తర్వాత మెల్లమెల్లగా మెడంతా దూర్చింది, తర్వాత శరీరం అంతా దూర్చింది, కాళ్ళంతా దూర్చింది. అంత మొత్తం ఆ టెంట్ అంతా ఆక్రమించుకుంది అనమాట. ఆక్రమించుకుని ఇతన్ని బయటికి తోసేసి మొత్తం తనొక్కరితే ఉందన్నమాట. అలా ఉంటుంది మీరు ఇక్కడ కనుక వ్యాపారం చేస్తే. మాది అమెరికన్స్. ఇండియా నుండి నేను ఓటీ షేట్లు ఒప్పుకుంటూ వెళ్తే నన్ను మసాలా వడ అని తిడతారు. మసాలా వడ? అదేం తిట్టు? అది మీ హైదరాబాద్ లో ఎవ్రీ 5 minutes కి తిట్టుకునే తిట్టు కదా. మసాలా వడ
హైదరాబాద్లో తిట్టుకునే తిట్ట ఏంటబ్బా అది? మాకే ఒబామా గారు, మీరు అమెరికన్ ప్రెసిడెంట్ అండి బాబు, మీరు అలాంటి తిట్లు మీ నోటితో అనకూడదు. చిచి. నేను కాదు, మా అమెరికన్స్ తిడతారని చెప్తున్నాను. వాళ్ళేమి మిమ్మల్ని తిట్టర్లేండి, ఎందుకంటే మేము సన్నాసులం కదా. మీరేమి అడిగితే మేము అది ఇచ్చేస్తాం కదా. కాబట్టి మీరు నిశ్చింతంగా ఉండండి ఒబామా గారు. బెస్ట్ ఆఫ్ లక్ ఒంటి గారు. సరే ఒబామా గారు. థ్యాంక్ యూ. అదండి, ఒబామా చాలా పెద్ద ప్లాన్ వేసుకుని ఇక్కడికి వచ్చాడు. మరి ఈ విషయంలో మన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఏమంటారో చూద్దాం. ओबामा भारत आने से मुझे खुशी हुई. एक अग्रनेता हमारे सामने हाथ फैलाना बहुत खुशी की बात है, लेकिन मुझे सभी भारतवासियों से ये कहना है कि ओबामा आने से जाने से मुझे कोई मतलब नहीं है. मेरा मतलब सिर्फ राहुल गांधी को भारत का प्रधानमंत्री बनाने से ही है. जय हिंद. ఇప్పుడు మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమంటారో చూద్దాం. నేను ప్రైమ్ మినిస్టర్ అని ఎవరైనా గుర్తు చేస్తే తప్ప నాకు గుర్తు రాదు. నేను ఆటలో అరటిపండుని. సోనియా ఏం చెప్తే నేను అదే చెప్తాను. ఒబామా అడిగితే కాదనడానికి నేనెవర్ని? లొట్టికాయగాడిని. ఆయన అడిగినవన్నీ సోనియాజీకి చెప్పి ఇచ్చేస్తాను. జై సోనియా. అదండి సంగతి. అప్పుడేమో బ్రిటిష్ వాళ్ళకి తల ఉంచాం, ఇప్పుడు అమెరికన్స్కి తల ఉంచుదాం. బెస్ట్ ఆఫ్ లక్. మనకు కాదు, అమెరికన్స్కి. ఓకే, సీ యూ. బై. మళ్ళీ కామెడీ.